ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుని కృప మీకు తోడై ఉండి సంతోషాన్ని, సమాధానాన్ని సమృద్ధిగా అనుగ్రహించును గాక. ప్రియులారా, ఈ పూట బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. అదేంటంటే, బాప్తిస్మం ఇచ్చుచున్న యోహాను దగ్గరికి ప్రజలందరూ వస్తూ ఉన్నారు. మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందేదానికి. వారితో కూడా, ప్రజలతో కూడా అధికారులు కానీ మరి కొందరు కానీ మనుషులు ప్రజలతో కూడా యోహాను యొద్దకు రావటం ఆయన గమనించిన వాడై ఆయన ఏమంటున్నాడు అని గమనించి చూస్తే, సర్ప సంతానమా, సున్నము కొట్టిన సమాధులారా అని పిలుస్తూ వారితో ఒక మాట అంటున్నాడు. ఏమిటి అంటే, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటున్నాడు. అంటూ మరొక మాట ఏమిటంటే, మారు మనసు పొందాము అంటున్నారు కదా, మారు మనసు పొందాము అన్నదానికి తగ్గట్టుగా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమని చెప్పి లూకా సువార్త 3వ అధ్యాయం 7-8 వాక్యాల్లో ఈ మాటలు మనం చదవగలుగుతాం. బాప్తిస్మం పొందేదానికి తన దగ్గరకు వస్తున్నటువంటి జనసమూహాన్ని చూచి యోహాను అంటున్నాడు, మారు మనస్సు పొందుటకు, రాబోతున్న ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సు పొందాము అంటున్నారు కానీ మీరు మారు మనస్సు పొందిన దానికి తగిన క్రియలు మీలో లేవు. మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి అంటే, మారు మనస్సు పొందాము అని చెప్పుకునే దానికి తగిన క్రియలను మీరు కలిగి ఉండి మీ భక్తిని క్రియలతో కూడా ఉన్నదిగా మీరు జాగ్రత్త చేసుకోండి అని అర్థం ఇచ్చేట్టుగా యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. ఏది ఏమైనా దేవుని ప్రియులారా, ఈ పూట మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్క వ్యక్తి కూడా తను ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, ఫలభరితంగా మార్చబడాలని, ఫలాలు ఫలించాలని అనేక విధాలుగా ప్రతి వారు కోరుకుంటారు. ఒకవేళ ఇటు లోకాన్ని, దేవుణ్ణి, ఆత్మీయతను, శరీర సంబంధమైన స్వభావాలను రెండింటినీ కోరిన వాళ్ళైతే ఆ అనుభవాలు వేరుగా ఉంటాయి. ఎందుకంటే అవి పరిపూర్ణత చెందినవి కావు ఆత్మీయతలో గనుక. మన వాక్యాన్ని గమనించి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి. ప్రియులారా, కొందరి జీవితంలో ఆత్మానుసారంగా నడుచుకుంటారు, ప్రార్థన చేయాలని కోరుకుంటారు, ప్రతిరోజు వాక్యాన్ని చదివి ధ్యానించాలని ఆశిస్తారు. కానీ అనుభవించేది కొందరు, అనుకున్న దానిలో ఏ మాత్రము చేయలేక ఆత్మీయంగా వెనకబడి బలహీనమైపోయేవారు మరి ఎందరో. ఏది ఏమైనా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీ వ్యక్తిగత జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దీవెనకరంగా ఉండాలంటే, దైవికమైనదిగా మారిన అనుభవాల్లోకి రావాలి అంటే, మారు మనసుకు తగిన ఫలాలు నీవు ఫలించాలంటే ఈ పూట ఒక 3 విషయాలని మీతో జ్ఞాపకం చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేమిటి అని గమనించి చూస్తే, యేసు ప్రభు చెప్తున్న మాట యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వాక్యంలో ఇలాగ మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు విత్తనాన్ని విత్తిన తర్వాత అది గోధుమ గింజ అయినా మరి ఏ గింజ అయినా సరే, విత్తిన తర్వాత అది ఒంటిగా ఉన్నట్టయితే అది చావని ఎడల ఒంటిగానే ఉంటుంది, అది చచ్చినట్లయితే విస్తారంగా ఫలిస్తుంది అని యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటని మనం చూడగలుగుతాం. గమనించండి, నువ్వు ఏదైనా గోధుమ గింజ విత్తిన తర్వాత, గోధుమ గింజ అయినా మరి ఏదైనా నువ్వు విత్తిన తర్వాత ఆ విత్తనము చచ్చినట్లయితే విస్తారంగా ఫలిస్తుంది. అది చావని ఎడల ఒంటిగా ఉండి అలాగే ఒంటరిగా ఉండిపోతుంది. అది చచ్చినట్టయితే విస్తారంగా ఫలిస్తుందని యేసు ప్రభు చాలా తేటగా మాట్లాడుతున్నాడు. అంటే నీవు ఫలించాలి అంటే, ఫలభరితమైన క్రియలు
మారు మనసు పొందిన నీకు తగిన క్రియలు నీ జీవితంలో ఉండాలి అంటే మొదటిగా నీవు గోధుమ గింజ విత్తబడిన తర్వాత అది విస్తారంగా ఫలించేదానికి ముందుగా అది చస్తుంది అన్న సంగతి ఎలాగున్న వాస్తవమో నీ ఆత్మీయ జీవితంలో నీవు ఫలించాలి అంటే నీవు కూడా పాపం విషయమై చచ్చిన అనుభవాల్లోకి రావటం అంతే ముఖ్యం. పాపం విషయమై నీవు చచ్చిన వ్యక్తిగా మారాలి. పాపముల విషయమై నీవు జీవించే వ్యక్తిగా కాకుండా పాపము నిమిత్తమై నీవు ఎప్పుడైతే చచ్చిన ఆ అనుభవాల్లోకి వస్తావో, పాపము నిమిత్తమై చచ్చిన వాడే నీతి నిమిత్తమై పరిశుద్ధత నిమిత్తమై బ్రతకగలుగుతాడు, జీవాన్ని కలిగి ఉంటాడు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నట్టుగా ఏదైనా ఒక విత్తనాన్ని విత్తినప్పుడు అది చస్తే విస్తారంగా ఫలిస్తుంది. ఒంటిగా ఉంటే అలాగనే ఉండిపోతుంది. దాని నుండి దానికి ప్రయోజనం లేదు, విత్తన వానికి ఏ ప్రయోజనమూ లేదు. కానీ నీ జీవితం నీకు ఇతరులకు ప్రయోజనకరంగా మారాలి అంటే నువ్వు ఫలించాలి. ఫలించాలి అంటే ఒంటిగా ఉండకూడదు, ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఒక వ్యక్తి ఉండిపోయే అనుభవాలు దేవుడు కోరలేదు. కానీ నీవు ఫలించాలని, దైవికమైనటువంటి అనుభవాలలో ఫలభరితంగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక పాపము నిమిత్తమై ఎప్పుడైతే నీవు చస్తావో, పాపము నిమిత్తమై చచ్చిన అనుభవాలలోకి ఎప్పుడైతే నీవు రాగలుగుతావో అప్పుడే నీవు నీతి నిమిత్తమై దేవుని రాజ్యము నిమిత్తమై భక్తి దైవికమైన అనుభవాలలో నీవు బ్రతికిన వ్యక్తిగా మారుతావు. కనుక నీవు పాపంలో చావకుండా ఇటు లోకము కావాలి, ఇటు నీ కోరికలు కావాలి, ఇటు భక్తి కావాలి అని రకరకాల స్వభావాలలో నీకు ఏ సమయంలో ఏది కావాలో నీవు అన్నిటినీ కోరి వాటన్నిటినీ ఆశించినటువంటి అనుభవాలలో నీ ఉన్నంత కాలము నీ ఆత్మీయ జీవితం ఏమాత్రం ఫలభరితంగా ఉండదు. నీవు ఫలించాలి అంటే, ఆత్మీయంగా ఫలించాలి అంటే పాపము నిమిత్తమై నీవు చావాలి. లేదా నీవు పాపము నిమిత్తమై చిగురించి ఎదిగి వర్ధిల్లుతో నీ మనసు వయస్సు కోరినట్టు ఇష్టానుసారంగా నీవు జీవిస్తున్నావంటే ఆత్మీయ విషయాలలో నీవు చచ్చిన వ్యక్తివిగా ఉంటావు. ఆత్మీయతలో బ్రతికేవా, పాపంలో చస్తావు. పాపంలో నీవు బ్రతికేవా, ఆత్మీయతలో నీవు చనిపోయి ఉంటావు. పాపంలో ఉన్నవాడు దేవుని వెంబడి అనుభవాల్లో ఉండలేడు. దేవుని మార్గాలు అడుగుజాడల్లో కొనసాగుతున్న ఒక వ్యక్తి పాపం అనుభవాలలో ఉండను లేడు. కనుక నీవు విత్తబడిన తర్వాత నీవు ఫలించాలి అంటే నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితము పాపము నిమిత్తమై చచ్చినదే ఉండాలి. అది ఒంటిగా ఉంటే అలాగే ఉండిపోతుంది. ఎప్పుడైతే పాపము నిమిత్తమై చచ్చిన అనుభవాల్లోకి వస్తుందో అప్పుడు నీతి నిమిత్తమై బ్రతుకుతుంది. చరిత్రలో ఈ పాత నిబంధనలో కొన్ని సందర్భాల్లో మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి దేవుని బిడ్డలతో, స్త్రీలతో, పరిశుద్ధుల భార్యలతో ఏదైనా తప్పుగా అపవిత్రంగా ప్రవర్తించే సమయం ఎదురైనప్పుడు దేవుడు వారిని దర్శించి ఫలానా వ్యక్తి నిమిత్తము నీవు చచ్చిన వాడివి సుమి, జాగ్రత్త అని దేవుడే హెచ్చరించిన సందర్భాలు కొన్ని కనబడతాయి బైబిల్ గ్రంథంలో. అంటే ఒక వ్యక్తి పాపము నిమిత్తమై జాగ్రత్త, నీవు చచ్చిన వాడిలాగా ఉండాలి. ఎందుకని? నీవు ఆత్మీయంగా బ్రతికి ఆశీర్వాదకరంగా ఆత్మ సంబంధమైన అనుభవాలలో నీవు ఎదిగి వర్ధిల్లినట్లుగా నీవు ఉండాలి అంటే పాపము నిమిత్తమై నీవు చావాలి. ఎప్పుడైతే పాపము నిమిత్తమై నీవు చస్తావో, పరిశుద్ధత నిమిత్తమై ఫలించే అనుభవం నిమిత్తమై నీవు జీవిస్తావు, ఎదిగి వర్ధిల్లుతావు, ఫలిస్తావు, నీవు ఫలభరితంగా మార్చబడతావు. అది నీకు, నీ తోటి వారికి, సంఘానికి, నీ కుటుంబానికి అన్ని విధాలుగా క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది కృప. కనుక నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నీవు దేని విషయాలలో ఆత్మీయంగా ఏ విషయాలలో నీవు బ్రతికినట్టుగా ఉన్నావు, లోక సంబంధమైన విషయాలలో ఏ విషయాల్లో చచ్చినట్టుగా ఉన్నావు అని నీవు పరీక్షించుకునే అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవం. అందుకే దైవజనుడు అడిగినటువంటి పౌలు గారు రాస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో ఆయన రాస్తాడు, పాపము నిమిత్తమై నీవు చచ్చి పాతి పెట్టబడి, విత్తనాన్ని విత్తిన తర్వాత భూమిలో పాతి పెడతాం కదండి, పాపము నిమిత్తమై నీవు పాతి పెట్టబడినప్పుడు ఏం జరుగుతుంది? నీతి నిమిత్తమై నీవు బ్రతుకుతావు.
ఫలభరితంగా మారుతావు. కనుక మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమని యోహాను చెబుతున్నాడు. అంటే ఫలభరితంగా మార్చబడే అనుభవాలలో మొదటిది పాపము నిమిత్తమై నీవు చచ్చిన వ్యక్తివిగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. సరే, రెండవదిగా మనం మరొక విషయాన్ని కూడా గమనించి చూసుకుంటే, ఈ మొదటిగా మనం చదువుకున్నాం కదా, పాపము నిమిత్తమై నీవు చావాలి. ఎప్పుడైతే చస్తావో అప్పుడు ఫలిస్తావు. దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే దైవజనుడైనటువంటి పౌలు గారు కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 36వ వాక్యం నుండి ఈ 3-4 వాక్యాలు గమనిస్తే అక్కడ రాస్తున్నాడు. ఏమని అంటే, ఓ అవివేకి, నువ్వు విత్తేటప్పుడేమో ఒట్టి విత్తనాన్నే విత్తుతూ ఉన్నావు. అది ఏదైనా అది మొలిచిన తరువాత అది ఎదిగేటప్పుడు దానికి ఉన్న శరీరాన్ని నువ్వు విత్తట్లేదు కదా. ఆ చిగురు, ఆ మొక్క, ఆ కొమ్మలు, ఆ ఆకులు, అది ఎదిగే కొద్దీ దానిలో కలుగుతున్నటువంటి ఆ శరీరాన్ని, దాని ఎదుగుదలను నువ్వు విత్తలేదు కదా. విత్తేటప్పుడే నీవు విత్తనాన్ని విత్తావు. ఆ విత్తనంలో నుండి వచ్చిన మొక్క యొక్క శరీరాన్ని నువ్వు విత్తలేదు. దేవుడే ఆ మొక్క యొక్క విత్తనం యొక్క స్వభావము చొప్పున దానికి శరీరాన్ని అమర్చి అది ఎదిగి ఫలభరితంగా మారినట్లుగా దేవుడే దాన్ని అభివృద్ధి పరుస్తున్నాడని అక్కడ రాస్తాడు. అంటే నీవు పాపము నిమిత్తమై పాతి పెట్టబడి ఎప్పుడైతే నీవు చస్తావో నీతి నిమిత్తమై బ్రతికి ఎదిగి వర్ధిల్లే అనుభవాన్ని దేవుడే నీకు కలుగజేస్తాడు. ఆమేన్. గమనించండి ప్రియులారా, బాప్తిస్మం పొందమని మనం చెప్పామనుకోండి, నేను చెప్తా ఉంటాను సేవకునిగా ప్రార్థన చేసి, సరే బాప్తిస్మాల కార్యక్రమాలు కొందరు కావాలన్నారు, ఆశించిన వాళ్ళందరూ సిద్ధపడి ప్రార్థన చేయండి అని చెప్తే, కొందరు ఎప్పటి నుంచో సంఘంలో కొనసాగుతూ ఉంటారు కానీ బాప్తిస్మం దాకా రారు. అక్కడక్కడే గుంపు చాలా మంది ఉంటారు, ప్రతి చోట ఉంటారు, ప్రార్థన చేద్దామంటారు, పరిచయం చేస్తారు, ఇంకా ఏదైనా చేయాలంటే అన్ని విషయాల్లో చేస్తారు. బాప్తిస్మం అంటే అందరికంటే ముందు దూరంగా పరిగెత్తి కంటికి కనపడకుండా వెళ్ళి దాక్కుంటారు. కారణం ఏమిటి? పోనీ ఏదైనా పాపపు కోరికల్లో ఉండాలనే మనసు ఉందా? అబ్బాయి మాకు అలాంటిది ఏమీ లేదండి. మరి ఇంకేదైనా నీకు తెలియని బలహీనతల్లో నువ్వు చిక్కుపడ్డావా? అస్సలు అలాంటిది లేనే లేదండి. మరి ఎందుకని నువ్వు దూరం అయిపోతున్నావు? వీళ్ళు చెప్పే మాట ఏమిటంటే, బాప్తిస్మం పొందాలని నాకు ఉంది, పొందుతాను, ఇప్పుడే పొందుతాను. పొందిన తర్వాత ఒకవేళ నిలబడతానో నిలబడను, నడుస్తానో నడవను, పరిగెత్తుతానో చితకలబడి కూర్చుంటాను. అంటే వారి వ్యక్తిగత ఆత్మీయ జీవితం మీద, వారి భక్తి మీద వారికే ఒక సరి అయిన అవగాహన, నమ్మకం లేని భక్తి చేస్తున్నారు వీళ్ళు. చూసారా అండి? వాక్యం అంటుంది విత్తనం మాత్రము నువ్వు వట్టి విత్తనాన్ని విత్తుతున్నావు. అయితే అది ఎదిగిన తర్వాత అది మొలిచి ఎదిగి పైకొచ్చి అభివృద్ధి పొందుతున్న ఆ విత్తనంలో ఉన్న శరీరాన్ని దేవుడే తన చిత్తము చొప్పున ఆయన కలుగజేస్తున్నాడు. ఆ స్వభావాన్ని, ఆ శరీరపు అనుభవాలన్నీ కూడా ఈ విత్తనాల్లోనే దేవుడు దాచిపెట్టాడు. నీవు పాపం విషయమై చచ్చే మనసు నీకుంటే చాలు, బ్రతికించే పని దేవుడిది, నిన్ను అభివృద్ధి పరిచే పని దేవుడిది, నువ్వు ఎదిగి వర్ధిల్లి ఫలభరితంగా మార్చే పని దేవుని కార్యం. పాప నిమిత్తమై చచ్చి పాతి పెట్టబడి నన్ను కాపాడుతాడు దేవుడు అని నమ్మిన నీవు నీతి నిమిత్తమై నన్ను బ్రతికిస్తాడు, ఫలభరితంగా మారుస్తాడు అని ఎందుకు నమ్మలేకపోతున్నావు? అంటే వారి వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఎక్కడో బలహీనత, ఎక్కడో తెలియని అనుభవం, ఎక్కడో వెనక్కి లాగుతున్న స్వభావం. కనుక ప్రియులారా, ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి మీరు కూడా బాప్తిస్మానికి వెనుకడికి వేసే ఆ అనుభవాలు ఏవైనా ఉంటే, నిలబడతానో, పడిపోతానో, నడుస్తానో, అసలు పరిగెత్తుతానో, అక్కడే ఆగిపోతానో, ఈ రకరకాల అనవసరమైన ఆలోచనల్లో పడి అయోమయంలో ఉండిపోయినట్లయితే వాక్యం అంటుంది బాప్తిస్మం పొందటమే నీ వంతు, నేను వృద్ధిపరిచేవాడు దేవుడు. మరి వాళ్ళు బాప్తిస్మం పొందారు కదా, వాళ్ళు ఎందుకు ఆత్మీయంగా వెనకబడ్డారు? మరి వీళ్ళ పరిస్థితి ఏమిటి? దేవుణ్ణి చూస్తూ గురి కలిగి ముందుకు నడిచిన ఏ ఒక్కడో ఎప్పుడు నష్టపోడు. ఒకవేళ నువ్వు చూస్తున్న వారు ఎవరైనా నష్టపోయి ఉన్నారంటే వారి వ్యక్తిగత జీవితాన్ని దేవుని వాక్యముతో సరిదిద్దుకోలేక వారు పొరపడ్డారు గనుక నష్టపోయారు. అలాంటి వారిని చూస్తూ ఉన్నంతకాలం ఖచ్చితంగా నువ్వు అలాగే ఉంటావు. దైవికంగా ఎదిగే వాళ్ళని చూడు, దైవత్వాన్ని చూడు,
నిన్ను బలపరుస్తున్న దేవుని వాక్యాన్ని చూడు. దేవుడి మీదే గురిపెట్టుకునే అనుభవాలు నేర్చుకో. ఆ కోణంలో ముందుకెళ్ళావంటే ఆశీర్వదించబడతావు, నీవు ఫలభరితంగా మార్చబడతావు. గనుక మొదటిగా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి అంటే మొదటిగా నీలో పాపము నిమిత్తమై చచ్చే అనుభవాలు కలిగి ఉండాలి. ఆ తర్వాత నీతి నిమిత్తమై బ్రతికించి నడిపించగలిగిన వాడు, ఫలభరితంగా మార్చగలిగిన వాడు దేవుడికి స్తోత్రం. రెండవదిగా మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యాల్లో గమనించి చూసినట్లయితే యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఆయన ఎవరండి? నిజమైన ద్రాక్షవల్లి. నిజమైన ద్రాక్షవల్లి కనుక యేసయ్య చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను ఎవని యందు నిలిచి ఉందనో, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు ఫలించాలంటే మొదటిది పాప నిమిత్తమై నీవు చచ్చిన వ్యక్తివై ఉండాలి. నీతి నిమిత్తమై దేవుడి నిన్ను బ్రతికిస్తాడు. రెండవదిగా వాక్యాలు మనం చదువుకున్నటువంటి మాట ఏమిటంటే, ఫలభరితంగా మార్చబడాలంటే నీవు క్రీస్తులో నిలిచి ఉండాలి. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. నేను ప్రభువులో ఉన్నాను, మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యాన్ని కూడా అప్పుడప్పుడు బాగానే చదువుతున్నాను, అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ఎప్పుడైనా ఒకసారి ఉపవాసం ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను. ఒక గంట ఉపవాసం, ఒక గంట మోకాళ్ళ మీద ఉండాలంటే చాలా కష్టంగా ఉంది. శుభ్రంగా తిరిగి కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. రకరకాలుగా మనిషికి వ్యక్తిగతంగా అనుకూలతను కలగజేసేటువంటి ఆ అనుభవాలన్నింటినీ విడిచిపెట్టి నీవు క్రీస్తులో జీవించే అనుభవాన్ని కలగాలి. క్రీస్తులో నిలిచి ఉండే అనుభవాన్ని నీవు సంపాదించుకోవాలి. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, ఎవని యందు నేను నిలిచి ఉంటానో, నేను క్రీస్తులో ఉన్నాను అని అందరూ చెప్తారు. కానీ క్రీస్తుని అడిగితే నువ్వు ఎంతమందిలో ఉన్నావు ప్రభు అని చెప్పిన ప్రతి వారందరిలో నేనున్నాడు అని ఈ మాటలు వింటున్నటువంటి నిన్ను గురించి ఆయన సాక్ష్యం ఇవ్వగలడా నీవు ఆయన యందు ఉన్నావని? కనుక ప్రియులారా, ఆయన యందు నీ ఉండాలి, నీలో ఆయన ఉండాలి, ఆయనలో నీవు, నీలో ఆయన ఏకమై ఒకరుగా ఎప్పుడైతే జీవించే అనుభవాలు కలిగి ఉంటారో అప్పుడు నీ జీవితము వాక్యము చెప్పినట్టుగా ఫలభరితంగా మార్చబడుతుంది. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. అందరూ కాదు. నా యందు ఉన్నవాడు, నేను ఎవని యందు ఉంటానో వాడు మాత్రమే సమృద్ధిగా బహుగా ఫలిస్తాడు. గనుక నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేసినా చేయకపోయినా నేను ప్రభువులో ఉన్నాను అనుకోవటం నీ భ్రమ. ప్రార్థన చేయకపోయినా, వాక్యాన్ని చదవకపోయినా, క్రమంగా దేవుడి సన్నిధికి రాలేకపోయినా, దేవుడి సన్నిధిలో కనబడి నువ్వు చేతులెత్తి ఆరాధించే ఆ అనుభవాలలో లేకపోయినా, అటువంటి పరిస్థితుల్లో ఏవి నీవు దూరంగా ఉండి నేను క్రీస్తులో ఉన్నాను అనుకుంటే అది నీ భ్రమ మాత్రమే. కానీ క్రీస్తు నీ యందు లేడు. ఆయన నీలో ఉంటే నీవు ఆయనలో ఉంటావు. నీ నడవడిక ఆయనలో ఉన్నట్టుగా, నీ ప్రవర్తన ఆయనలో ఉన్నట్టుగా, నీ మాట, నీ క్రియ, నీ వేసే ప్రతి అడుగు క్రీస్తులో ఉన్నట్టుగా. అందుకే కీర్తనకారుడు అంటాడు, దేవా నీ అడుగుజాడలను నేను విడవక వెంబడించి నడిచితని. నీ అడుగుజాడల్లో నేను నడుస్తా ఉన్నాను, నా దినాలన్నీ నిన్నే వెంబడిస్తా ఉన్నాను. క్రియ, దానికి తగినటువంటి అనుభవము, దానికి తగినటువంటి మాటలు. మన వ్యక్తిగతంలో మనం ప్రభువులో ఉన్నామని చెప్పుకుంటూ మనకు నచ్చినటువంటి అనుభవాలలో లోకాన్ని, లోక సంబంధమైన అనుభవాలను స్నేహించి ప్రేమించి వాటిలో ఉండి మనం చేస్తున్నటువంటి ప్రార్థన మనం కొనసాగించినట్లయితే నీవు దేవునిలో ఉంటున్నావో ఇటు లోకంలో ఉంటున్నావు. అటువంటి వ్యక్తిలో దేవుడు ఆయన వాక్యం నిలిచి ఉండదని, అలాంటి వాడి జీవితం ఏనాటికి పరిపూర్ణము కాదని, అది ఫలించదన్న సంగతిని నీవు గ్రహించాలి. నీవు ఫలించాలి అంటే నీవు ఆయనలో నిలబడి ఉండాలి, ఆయన నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడు నీలో ఉంటాడో, ఎవడు ఆయన యందు ఉంటాడో, ఆయన ఎవడిలో ఉంటాడో వాడు మాత్రమే బహుగా ఫలిస్తాడు. కనుక నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం దేవునిలో నిలబడి ఉండే అనుభవాన్ని కలిగి ఉండాలి. అది ఎలా ఉంటుంది? దేవునిలో నిలబడి ఉండే ఆ అనుభవం అంటే అది ఎలా ఉంటుంది గమనించండి. ఆకలి తప్పులైన, కడుపు నిండిన, సమృద్ధిగా ఉన్న, లేమిలో ఉన్న
ఆరోగ్యంగా ఉన్నా, రోగముతోనే ఉన్నా, నీవు అన్నీ కలిగి ఉన్నా, ఏమి లేకుండా ఉన్నా, నీ చుట్టూ అందరూ ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు దేవుని కలిగి ఉండటమే ముఖ్యం. ఆయనలో జీవించడమే ముఖ్యం. మనుషులందరూ నాకున్నారులే అని చెప్పి మనుషుల అండ, వారి బలము చూసుకొని, లేదా నాకు అన్నీ ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, నాకేం తక్కువ లేదు, అందరూ నేను చెప్పినట్టే వింటారు అనుకున్నట్టుగా లోక సంబంధమైన అనుభవాలన్నిటినీ నీవు చూసి జీవించినట్లయితే నీ వ్యక్తిగత జీవితంలో నీవు క్రీస్తులో ఉండలేవు. క్రీస్తులో ఉండేవాడు తనకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా క్రీస్తుకు మొదట ప్రాధాన్యతనిస్తాడు, ఆయన వాక్యానికి విలువిస్తాడు, క్రీస్తులో జీవిస్తాడు. కనుక నీవు కూడా అటువంటి అనుభవాలు కలిగి ఉండాలి. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందో నిలిచి ఉంటానో వాడు మాత్రమే బహుగా ఫలిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వాడు మాత్రమే ఫలిస్తాడు, అందరూ కాదు. కనుక ఈ ఫలభరితమైన జీవితాన్ని కోరే అనుభవాన్ని నీవు సంపాదించుకోవాలి. బైబిల్ గ్రంథంలో యోసేపు ఉన్నాడండి, మనకందరికీ బాగా పరిచయమైన వ్యక్తి. యోసేపు యొక్క శ్రమలు ఎలాంటివో తెలుసు. తన శ్రమలలో ఎలాగున క్రీస్తును ఆనుకున్నాడో, క్రీస్తులో జీవించాడో, క్రీస్తులో బలపరచబడ్డాడో, క్రీస్తునందు ఏ విధంగా ఎదిగాడో, వర్ధిల్లాడో, అన్ని విషయాలు మనకు తెలుసు. కానీ యోసేపుని గురించి తన తండ్రి అయినటువంటి యాకోబు తన అవసాన కాలంలో తన కుమారులందరిని గురించి ఒక్కొక్కరిని చెబుతూ ఒక్కొక్కరిని గురించి వివరిస్తూ వారి స్వభావాల గురించి మాట్లాడుతూ యోసేపు దగ్గరకు వచ్చేసరికి ఆయన మాట్లాడుతాడు. ఆదికాండము 49వ అధ్యాయం 22వ వాక్యంలో అంటాడు యోసేపుని గురించి, యోసేపు ఫలించడి కొమ్మ. యోసేపు ఎవరండి? ఫలించడి కొమ్మ. ఎక్కడ? ఊట దగ్గర ఫలించడి కొమ్మ. ఊట యొద్ద ఫలిస్తాడు యోసేపు. అక్కడ ఎక్కడ కాదు, రకరకాల చోట్ల కాదు. అందరి అనుభవాలు వేరు, యోసేపు అనుభవాలు వేరు. యోసేపుని గురించి తండ్రి మాట్లాడుతూ అతన్ని దీవిస్తూ అంటున్నాడు, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. ఊట అనగా యేసుక్రీస్తు. నువ్వు క్రీస్తులో ఉండాలి, క్రీస్తులో జీవించాలి. నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు, క్రీస్తు నీలో ఉన్నప్పుడు నీ జీవితం ఫలభరితంగా మార్చబడుతుంది. ఒక చెట్టుని, ఒక మొక్కని ఊట ఎవరైనా నాటితే, ఊట ఎవరైనా నాటితే ఆ చెట్టు వేళ్ళు ఆ లోపలికి వెళ్ళి ఆ నీటి ఊటలోనికి తన్ని, ఆ నీటి ఊటలో ఉన్నటువంటి నీటిని ఆస్వాదించి అవి తీసుకొని ఆ నీటి వలన కలుగుతున్న బలముతో వృద్ధి పొంది ఎదుగుతూ అది ఆకు వాడక ఫలిస్తూ సమృద్ధిగా ఫలభరితంగా పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది. నీటి ఊరన నాటబడిన చెట్టు, నీటి ఊట దగ్గర నాటబడిన చెట్టు. నీవు క్రీస్తులో నిలబడి ఉంటే క్రీస్తులో ఉన్నటువంటి దైవికమైన స్వభావాన్ని, క్రీస్తులో ఉన్న ప్రార్థనను, క్రీస్తులో ఉన్న వాక్యానుసారమైన నడవడికను, క్రీస్తులో ఉన్నటువంటి పరిశుద్ధతను, సమస్త విషయాలను నీవు తీసుకొని అనుభవించి ఆ క్రీస్తులో ఉన్నటువంటి స్వభావాన్ని కలిగి నువ్వు క్రీస్తు వల్ల బ్రతుకుతావు. కారణం ఊట ఎవరన్నా నువ్వు నాటబడ్డావు గనక. ఆ ఊట యేసయ్య. యోసేపుని గురించి రాయబడిన మాట, యోసేపు ఎక్కడున్నాడో నీటి కాలువల ఎవరన్నా, నీటి ఊట యొద్ద నాటబడిన చెట్టు వలె యోసేపు ఫలిస్తున్నాడు. యోసేపు ఫలించడి కొమ్మ. యోసేపు ఎవరండి? ఫలించడి కొమ్మ. ఊట దగ్గర నాటబడిన ఆ చెట్టు ఈ విధంగా ఫలిస్తుందో యోసేపు కూడా అలాగా ఫలిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మొదటిగా పాపము నిమిత్తమై నీవు చావాలి. అప్పుడు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించి సమృద్ధిగా ఉంటావు. రెండవది, క్రీస్తులో నీవు నివసించాలి. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, ఎవని యందు నేను నిలిచి ఉంటానో వాడు ఫలిస్తాడు బహుగా. రెండవదిగా క్రీస్తులో ఉండాలి యోసేపు వలె. చివరిగా మరొక మాట మీకు చెప్తాను, అదేమిటి అని జ్ఞాపకం చేసుకున్నట్టయితే, లూకాసు వార్తలో యేసు ప్రభు చెప్పిన ఒక మాట, అదే విత్తువాని ఉపమానాన్ని చెప్తాడు కదా, ఆ విషయాలను చెబుతూ ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వాక్యంలో వ్రాయబడినటువంటి మాట, సమృద్ధిగా ఫలించాలంటే, నూరంతలుగా నీ ఫలించి ఎదిగి వర్ధిల్లి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే వాక్యం అంటుంది, యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
వాక్యాన్ని విన్న తర్వాత హృదయంలో వాక్యానికి చోటు లేకపోతే సాతాను చెత్తుకొని పోతున్నాడు. వాక్యాన్ని విన్న తర్వాత బాగానే చెప్పారు వాక్యం అనుకుంటారు, కానీ ఆ వాక్యానుసారమైన శ్రమ వస్తే ఎండిపోతారు. వాక్యం వారి జీవితంలో ఫలించలేదు. మన్ను లోతు కలిగిన రాతి నెలలో పడ్డ విత్తనాలను పోలి ఉంటారు. ఫలించాలని ఆశ ఉంటుంది, కానీ ముళ్ళ తుప్పల్లో ఉంటారు. తన ధనాపేక్ష విడిచిపెట్టి రాలేరు, శరీర కోరికలు విడిచిపెట్టి రాలేరు. ఆత్మ సంబంధమైన అనుభవాల్లోకి లోక సంబంధమైన వదిలి రావాలంటే కష్టపడతారు. కనుక ఈ స్వభావాలు, ధన మోసమో ఐహిక విచారమో ఆ వ్యక్తుల్ని అణచివేసి లోబర్చి అక్కడే ఉండేలా చేస్తాయి, కానీ వాటిని కాదని బయటకు వచ్చి ఎదిగి ఫలభరితంగా మారనివ్వవు. కనుక రకరకాలుగా ఉంటాయి, కానీ ఫలభరితంగా ఉండే అనుభవాలు ఎలాగునో ఉంటాయంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని దానిని విడిచిపెట్టక అవలంబించి, అంటే ప్రాక్టికల్గా అనుభవించి ఓపికతో ఫలిస్తారు. అంటే ఫలించే అనుభవం కొరకు ఓపికతో ఎదురు చూస్తూ ఉంటారు. దేవా, ఈ మాట నాతో మాట్లాడావు కదా, ఈ వాక్యము నా జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడుతుంది? ఈ వాక్యం విన్నాను కదా ఆదివారము, తండ్రి ఈ వాక్యము నా బ్రతుకులో నా కుటుంబం పట్ల ఎప్పుడు నెరవేర్చబడుతుంది అని ఓపికతో దేవుడిచ్చే వాక్యపు ఫలము కోసము ఆశపడి ఎదురు చూస్తూ ఉంటారు. ఓపికతో వారు ఫలిస్తారు సర్వ సమృద్ధిగా. ప్రైజ్ ది లార్డ్. చూసారా, దేవుని యొక్క మాటలను బట్టి మన జీవితంలో మనం నేర్చుకోదగినటువంటి అనుభవం ఏమిటి అంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని, యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఏ వాక్యాన్ని విన్నా వాక్యానికి హృదయం తెరవబడాలి. ఏ వాక్యాన్ని విన్నా వాక్యానికి అంతరంగము లోబడాలి. ఎలాంటి గద్దింపుతో కూడిన, హెచ్చరికతో కూడిన, ఆశీర్వాదంగా కానీ మరి ఏ విధంగా కానీ వాక్యాన్ని విన్నా ఖచ్చితంగా ఇది నాకే, దేవుడి రోజు నాతోనే మాట్లాడాడు అని వాక్యాన్ని అంగీకరించాలి. అదే అవలంబించటం, ఆ వాక్యానుసారంగా జీవించటం. ఎప్పుడైతే ఆ మనసు కలుగుతుందో వారు యోగ్యమైన మనసు కలిగి వాక్యాన్ని విన్నప్పుడు ఓపిక కలిగి ఉంటారో వారు ఫలభరితంగా మార్చబడతారు, ఆశీర్వదించబడతారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. ప్రియులారా, మీకు చిన్న విషయం చెప్తాను. ఒక సంఘంలో పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉన్నారట. వాక్యం చెప్తూ ఉన్నారు, బాగానే ఉంది. ఆ తర్వాత ఒకరోజు ఏమైంది అంటే ఈ మందిర పనులన్నీ కూడా శుభ్రం చేద్దాము, ఈ కొన్ని పనులు ఉన్నాయి, మీరు ఈ పనులని దగ్గరుండి బాధ్యతగా చేయించండి అని చెప్పి పాస్టర్ గారు సంఘ పెద్దతో చెప్పాడట. సంఘ పెద్దతో చెప్తే ఆ సంఘ పెద్ద, ఇప్పుడు ఎందుకండి పాస్టర్ గారు, పండగ వస్తుంది కదా అప్పుడు చేద్దామని అన్నాడట. లేదండి బాగోలేదు, ఇప్పుడు చేయించండి, అప్పటికి ఇంకా పనులు ఎక్కువైపోతాయి, ఇప్పుడు చేయించండి అని సేవకుడు సంఘ పెద్దకి చెప్పాడు. లేదండి పండగ వస్తుంది కదా అప్పుడు చూద్దాంలే, నాకు వదిలేండి, నేను చూసుకుంటాను, అప్పుడు పనులు ఎక్కువగా నేను చూస్తానని చెప్పారట. సరే అనుకున్నారు. ఆదివారం మందిరంలో కూర్చున్నారు. అందరూ వచ్చి సంఘ పెద్ద వచ్చి కూర్చున్నాడు. సేవకుడు మొదలు పెట్టాడు. ఇక వాక్యం చెప్పేటప్పుడు సరిగ్గా కరెంటు పోయిందండి. ఈ సంఘ పెద్దకు దేవుడి దయ వల్ల మంచి స్ట్రాంగ్ అయిన చెవుడు. ఆయన గారికి స్పీకర్ దగ్గర కూర్చుంటేనే వినపడుతుంది, లేకపోతే వినపడదు. కరెంటు పోయింది. కూర్చోవడం మాత్రం సౌండ్ బాక్స్ దగ్గర కూర్చున్నాడు, కానీ కరెంటు పోయింది కదండి, ఇక లేదు, ఏది వినపడేది లేదు. ఈ సేవకుడు వాక్యం చెప్తూ మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఈ సంఘ పెద్దను గమనిస్తూ ఉన్నాడట. చూసినప్పుడు ఆయన అనుకుంటున్నాడు, పాస్టర్ గారు ఉద్యోగంగా వాక్యం చెప్తున్నాడు, అందరూ వింటున్నారు, ఆనందిస్తున్నారు, సంతోషంగా ఉన్నారు, చప్పట్లు కొడుతున్నారు, బాగానే ఉంది. పాప ఈయన గారికి ఏమో పెద్ద వయసు, బాగా చెవుడు ఎక్కువైపోయింది, ఇక కరెంట్ లేదు కదా, వినపడట్లేదు. ఈయన మాట్లాడుతూ మధ్యలో 2-3 సార్లు సేవకుడు ఈ సంఘ పెద్దకి వంక చూసేసరికి ఈయన అనుకుంటున్నాడు, వినపడకపోయేసరికి ఖచ్చితంగా ఈ పాస్టర్ గారు నా గురించి చెప్తున్నాడు, ఏదో విజయనండి, ఖచ్చితంగా నా గురించి చెప్తున్నాడు. ఆయన పని చెప్పాడు, వద్దన్నా నా గురించి చెప్తున్నాడు, అందుకే వీళ్ళతో నవ్వుతున్నారు, చప్పట్లు కూడా కొడుతున్నారు, నా గురించి చెప్తున్నాడు. అర్థం అయిపోయింది. ఇక ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళటం, ఏం చెప్పాడు పాస్టర్ గారు, చెప్పు, నా గురించి ఏం చెప్పాడు, చెప్పు, నా గురించి ఏం చెప్పాడు, నీ గురించి ఏం చెప్పాడండి, విన్నారు కదా,
సరే మీకు వినపడలేదేమో, సంగతి ఇది, వాక్యం ఈ విధంగా చెప్పాడు, ఫలించాలని చెప్పాడు, ఫలభరితంగా ఉండాలి అని చెప్పాడు అనేసరికి ఈయనగానికేమో వినపడలేదు, ఎక్కడో నమ్మకం కుదరట్లేదు, అనుమానం, నా గురించే చెప్పాడు. చూసారండి, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినాలి. యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినాలి. ఏ వాక్యం చెప్పినా ఇది నా కొరకే. ప్రైజ్ ది లార్డ్. గద్దించినా, హెచ్చరించినా, ప్రేమించినా, లోబడమని చెప్పినా, ఘనపరిచినా, ఇంకేం చేసినా వాక్యము నా కొరకే, ఇది ఖచ్చితంగా నాకే, నా గురించి చెప్పినట్టుగా ఉన్నాడే కాదు, నాకే అనుకోవాలి, అది నీకే అని తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఈ మంచి మనసు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కలుగుతుందో ఆ వాక్యము ఆ అంతరంగంలోకి వెళ్ళి, వాక్యం అనేది విత్తనం కనుక అది ఒంటిగా ఉండక నీవు దాన్ని అంగీకరించినప్పుడు ఆ విత్తనము చచ్చి ఎదిగి మొలిచినట్లుగా దేవుని యొక్క వాక్యం నీ అంతరంగంలో ఉండి అది నిన్ను మొలిపిస్తుంది, నీతి కలిగి నిన్ను ఎదిగేటట్టుగా చేస్తుంది, వాక్యానుసారంగా నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఫలింపజేస్తుంది, సమృద్ధిగా ఫలభరితంగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన దేవుని ప్రియులారా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని వినాలి. ఇది నాకేమో నా గురించి చెప్పినట్టుకున్నాడే అని ఎక్కడో అనుమానించి మన పక్కనోళ్ళకి లేడిపోని గిల్లిపెట్టి వాళ్ళకి అనుమానం వచ్చేట్టుగా చేసి సేవకుడి మీద ఉన్నటువంటి ఆ మంచి మనసును పోగొట్టి రకరకాలుగా వ్యర్థమైన పనులను చేసి లేనిపోని నష్టాలు తంటాలు తెచ్చుకోకుండా విన్న ప్రతి వాక్యము ఇది నా కొరకే అని మంచి మనసు కలిగి విని దానిని అవలంబించాలి, ఆచరణలో పెట్టాలి. వాక్యం చేయమంటుందా, చేద్దాం. వాక్యం వద్దనిందా, మానుకుందాం. వాక్యం ఏం చెప్తే అది చేద్దాం, అది చేసి వాక్యానుసారంగా నడిచి మన వ్యక్తిగత జీవితాన్ని వాక్యానుసారంగా ముందు కొనసాగేటట్లుగా మనము దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి. అప్పుడు దానిని అవలంబించిన అనుభవాలు నీలో ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం కొరకు నీవు ఆశ కలిగి ఎదురు చూసినప్పుడు, ఓపిక కలిగి చూసినప్పుడు నిశ్చయంగా నీ ఫలభరితంగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక యోహాను చెప్పినట్టుగా, బాప్తిజం ఇచ్చే యోహాను చెప్పినట్టుగా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఎప్పుడు ఫలిస్తావు? మారు మనసుకు తగిన ఫలాలు పాప నిమిత్తమై చచ్చినప్పుడు. పాపము నిమిత్తమై నీవు చచ్చినప్పుడు నీవు ఫలభరితంగా మార్చబడతావు. రెండవదిగా క్రీస్తులో జీవించాలి. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు ఉంటానో వాడు బహుగా ఫలించును. క్రీస్తులో జీవించే అనుభవాలు నీవు కలిగి ఉండాలి. చివరిగా మూడవదిగా మనం చదువుకున్నటువంటి మాట, విన్న వాక్యానికి మనసు ఇవ్వాలి. యోగ్యమైన మంచి మనసుతో ఖచ్చితంగా ఈ హెచ్చరిక, ఈ గద్దింపు, ఈ ఘనపరిచే అనుభవము, ఈ ప్రేమించే అనుభవము, ఈ హెచ్చరిక నా కొరకే అని ఎరిగి యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని అవలంబించి ఓపికతో ఎదురు చూసినట్లయితే నిశ్చయంగా నీవు ఫలిస్తావు, సమృద్ధిగా ఫలభరితంగా మార్చబడుతావు. కనుక నా ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ మాటలు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని, దీవెనను కలిగించి నీవు అప్పగించుకున్నట్టయితే, ఈ మాటలకు నీ హృదయంలో చోటు ఇచ్చినట్టయితే, ఈ వాక్యానుసారమైన జీవితాన్ని నీవు జీవించేదానికి కోరుకున్నట్టయితే నిశ్చయంగా నా దేవుని యొక్క వాక్యము విత్తనం ఎదిగినట్టుగా నీ హృదయంలో ఎదిగి అది వర్ధిల్లినట్టుగా నిన్ను, నీ ఆత్మీయ జీవితాన్ని అన్ని విధాలుగా వర్ధిల్ల చేసి నిన్ను ఫలభరితంగా మార్చి నీకు, నీ కుటుంబానికి, అనేకులకు, సంఘానికి, నిన్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి ఎక్కడ నీ ఉంటే అక్కడ ప్రతి ఒక్కరికి నిన్ను ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా ఉంచేలా కృప చూపిస్తుంది దేవుని యొక్క వాక్యం. కనుక విత్తబడిన ఈ మాటని నీ హృదయంలో దాచుకున్నట్లయితే ఎదిగి ఫలభరితంగా మార్చబడేదానికి ప్రభు మార్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. గనక ఈ మాటలకు నీ హృదయంలో చోటిచ్చినట్టయితే ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి దీవించి దేవుని నామానికి మహిమకరంగా నిన్ను ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. కనుక ఈ మాటలు హృదయంలో స్థిరపరచుకొని మీ కొరకు చేయబోతున్న ఈ ప్రార్థనలో నాతో కూడా ఏకీభవించినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాను. దయచేసి తల వంచి కళ్ళు మూసి నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఘనమైన, బలమైన, పరిశుద్ధమైన మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ సమయంలో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నా. యోహాను చెప్పినట్లుగా
మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమని చెప్పినట్టుగా తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాలు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించినట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం. విత్తబడిన ప్రతి మాట ప్రతి అంతరంగంలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. పాపము నుండి, లోకము నుండి మీ బిడ్డలకు జయం అనుగ్రహించండి, కృపతో నింపండి, బలపరచండి, మీలో జీవించే కృపనివ్వండి. మంచి మనసు కలిగి వాక్యాన్ని వినేదానికి, దాన్ని అవలంబించేదానికి, ఓపికతో ఎదురు చూసేదానికి ప్రతి వారికి సమృద్ధి అయిన కృపనిమ్మని వేడుకుంటూ ఉన్నాం. కృప కలిగిన మీ హస్తాల్లో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని అప్పగిస్తుండగా చేయి చాపి ప్రతి ఒక్కరిని పట్టుకోండి తండ్రి. ప్రతిరోజు చూస్తున్నటువంటి ఈ వాక్యాలు వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి కృపతో నింపి బలపరచమని వేడుకుంటున్నాం. వారి సమస్యల్లో నుంచి విడిపించి సమాధానాన్ని, సంతోషాన్ని కలగజేయండి. కృప సమృద్ధిగా అనుగ్రహించండి. వారి సమస్యలన్నింటిలో నుంచి ఒక గొప్ప విడుదల కలగజేయండి. వారి అక్కర్లు, సమస్యలన్నీ ఎవరెవరైతే కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారో ప్రభువా, వారి ప్రతి సమస్యల నుంచి విడుదల కలిగించి జయ జీవితాన్ని సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభునామముల వందనాలు.